హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రీస్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ ఐటెం తయారు చేసి చూపిస్తానండి. ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది. దీని పేరు ఏంటంటే గోధుమ రవ్వతో కేసరి అండి. దీనికోసం ముందుగా ఒక బండి తీసుకొని ఆ బండిలోకి ఒక 2 స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకున్నానండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేపి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కాను బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకొని వేపుకున్నానండి. ఆ తర్వాత ఒక టీ గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నానండి. ఈ గోధుమ రవ్వలో 2 రకాలు ఉంటాయి. తెల్లది ఉంటుంది, కొంచెం బ్రౌన్ కలర్లోది కూడా ఉంటుందండి. నేనైతే తెల్లది తీసుకున్నాను. అది తీసుకొని వేపి పెట్టుకున్నానండి. కొంచెం వేగిన తర్వాత దానిలోని ఒక 3 టీ గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఒక గ్లాస్కి కాను 3 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకొని ఈ గోధుమ నూకంతా బాగా ఉడికిపోయేటట్లుగా ఉడకపెట్టుకోవాలి. ఇది అచ్చం మనకి ఎలా ఉంటుందంటే అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం పెట్టారు కండి, అలానే ఉంటుందండి దీని టేస్ట్ అయితేను. ఇప్పుడు దీనిలోకి ఒక 2 యాలకులను దంచి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ గోధుమ రవ్వ తెల్లగా ఉంది కదండి, తెల్లది కాకుండా మనకి ఎర్ర గోధుమ రవ్వ కూడా ఉంటుంది, దాంతో కూడా చేసుకోవచ్చండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు అది ఉడికిందా లేదా అని చెప్పి ఒకసారి టెస్ట్ చేసి చూడండి. అలా మెత్తగా అంటే కనుక ఉడికిపోతుందండి. కొంచెం నీరు కూడా ఉంటుంది కదా, ఈ నీరు ఉన్నప్పుడే బెల్లం కానీ లేదంటే పంచదార కానీ వేసుకోవచ్చండి. నేనైతే బెల్లమే వేసుకున్నాను. బెల్లం తురుము పట్టేసేసుకొని వేసుకున్నానండి బెల్లాన్ని. ఈ ప్రసాదం అనేది మనం ప్రతి పండగకి చేసుకోవచ్చండి, మన ఇష్టము. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, అప్పుడైనా చేసుకోవచ్చు, లేదంటే శుక్రవారాలు కానీ మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రసాదాన్ని అయితేను చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకం అంతా ఆ రవ్వకి బాగా పట్టాలండి. పట్టిన తర్వాత బాగా పట్టేలాగా ఉంచాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి. పొయ్యిని హైలో పెడితే మంట మాడిపోతుంది వంట అనేది కూడాను. అందుకే సిమ్లో దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ పాకం అంతా దానికి పట్టేటట్లుగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. ఏదైనా తక్కువైనా కూడా అంతా సమానంగా చేస్తుంది. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఇంకా ఆ లిక్విడ్ అంతా ఉంది కదండి, అదంతా పోయేటట్లుగా దానికి పట్టేటట్లుగా స్టవ్ని సిమ్లోని పెట్టి ఉంచాలండి. ఇప్పుడు ఇలా అవుతున్న దానిలో ముందుగా వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా పాకం అనేది గట్టి పడుతూ ఉంటుందండి, అది గట్టి పడేంత వరకు ఉంచాలి పొయ్యి మీదను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక పచ్చకర్పూరం ఉంటుంది కదండి, పచ్చకర్పూరాన్ని ఒక చిటికెడు తీసుకొని దాన్ని నలిపి వేసుకున్నానండి. స్వీట్స్లో ప్రసాదంగా పెట్టేటప్పుడు పచ్చకర్పూరం అనేది వేసుకుంటే చాలా టెంపుల్ స్టైల్లో లాగా వస్తుందండి ప్రసాదాలు అనేవి. పచ్చకర్పూరం లేకపోతే ఓకే అండి, లేకపోతే ఓకే, ఉంటే కనుక వేసుకోండి. ఇంక ఇది దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇంకా తీసేసేయాలండి. ఇంకా అడగంటకుండా తీసేసేసుకొని ఈ స్టేజ్లో తీసుకున్నామనుకోండి, ఇంకా పాకం అనేది దానికి ఇంకా బాగా పట్టేస్తుంది అనమాట. ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే అది ముదిరిపోతుంది అనమాట. అది పాకం ముదిరిపోయి టేస్ట్ వేరేగా వస్తుందండి. ఇంక ఈ స్టేజ్లో స్టవ్ కట్టేసేసుకొని ఇంకా గార్నిషింగ్ చేసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకోవడం కానీ లేదంటే ఒక బౌల్లోకి కూడా తీసుకోవాలి. నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి గోధుమ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా నైవేద్యంగా ప్రసాదంగా దేవుడికి పెట్టుకొని మనం తినేసేయడమే. ఈ సింపుల్గా తయారు చేసుకునే ఈ గోధుమ రవ్వ కేసరి అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను ఏవైతే వీడియోస్ పెడతానో అవి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందే వస్తాయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.